2008లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఒక అగ్రికల్చర్ ఫైర్కి వెళ్ళాడు. అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒక రైతు, కామన్ మ్యాన్, సాధారణ వ్యక్తి నీకున్న మురికి నా చేతులకు అంటించొద్దు అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాని అర్థం సర్కోజీ చేతులకు మురుకుందని కాదు, అతను మురికి పనులు చేశాడని, ప్రజలకు ఉపయోగపడని పనులు చేశాడని అర్థం. ఒక రైతు ఆ దేశపు అధ్యక్షుడిని పబ్లిక్లో అవతలకు బొమ్మన్నాడు. దానికి తిరుగు సమాధానంగా సర్కోజీ ఆ రైతును కూడా నువ్వే అవతలకు పోరా ఈడేట్ అని తిట్టాడు. ఇదంతా లైవ్లో రికార్డ్ అయింది. ఈ సంఘటన తర్వాత సర్కోజీ పాపులారిటీ క్రమంగా పడిపోయింది. దీనికే ఫామ్ షో కర్స్ అనే ఒక ఫ్యాన్సీ పేరు కూడా పెట్టారు. అధ్యక్షుడే ఇలా రియాక్ట్ అయినందుకు అపోజిషన్ వాళ్ళు పెద్ద గొడవ చేశారు. అధ్యక్షుడు హుందాగా ప్రవర్తించి ఒక ఉదాహరణలాగా ఉండాలి, కానీ ఇలా ఒక సామాన్యుని తిరిగి తిట్టడం పెద్దరికం అనిపించుకోదు అని. తర్వాత కాలంలో సర్కోజీ అలా ప్రవర్తించినందుకు కాస్త పశ్చాత్తాపడి ఇంకాస్త గౌరవంగా ప్రవర్తించి ఉండాల్సిందే అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. 2017లో అమెరికాలో ఎలక్షన్లు కవర్ చేస్తున్న బెన్ జాకోబ్ అనే విలేకరి ఒక ప్రశ్న అడిగాడని రిపబ్లికన్ క్యాండిడేట్ అయిన గ్రెగ్ జియన్ఫోర్డ్ ఆ విలేకరిని మెడ పట్టుకొని కింద పడేశాడు. గ్రెగ్ కేవలం రాజకీయ నాయకుడే కాదు, యుఎస్ కాంగ్రెస్లో సర్వ్ చేసిన ధనవంతులలో అతను కూడా ఒకడు. దాదాపు 2500 కోట్లకు అధిపతి. అంటే డబ్బు, రాజకీయ అధికారం రెండూ ఉన్న వ్యక్తి. వాటిని మూలంగా వచ్చిన గర్వం కాబోలు ప్రశ్న అడిగినందుకే విలేకరి మీద చేయి చేసుకున్నాడు. On the eve of perhaps a key congressional special election, the alleged body slamming of a reporter for The Guardian, Ben Jacobs, by the Montana Republican House candidate Greg Gianforte. Here is audio of the alleged assault. Into the CBO score, because you know you were waiting to make your decision about healthcare until you saw the bill and it just came out. And what you thought we'll talk to you about that later. Yeah, but there's not going to be time. I'm just curious if you have the Okay, speak right with now. Shane, please. But you don't. Sick and tired of you guys. The last time that came in here, you did the same thing. Get the hell out of here. Jesus. Get the hell out of here. The last guy did the same thing. You were the Guardian? Yes, and you just broke my glasses. The last guy did the same damn thing. You just body slammed me and broke my glasses. Get the hell out of here. ఆ విలేకరి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే గ్రెగ్ కాళ్ళబేరానికి వచ్చి క్షమించమని ఉత్తరం రాసి కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అనే సంస్థకి $50,000 విరాళంగా కూడా ఇచ్చాడు. అందుకు ప్రతిఫలంగా బెన్ అంటే ఆ విలేకరి కోర్టులో సివిల్ దావా వేయలేదు. కాకపోతే క్రిమినల్ కేసులో దోషిగా నిరూపించబడ్డాడు గ్రెగ్. దానికి కోర్టు 40 గంటల కమ్యూనిటీ సర్వీసు, 20 గంటలు యాంగర్ మేనేజ్మెంట్ థెరపీ, సుమారు $400 ఫైన్ వేసింది. ఆ తర్వాత కాలంలో గ్రెగ్ అలా కొట్టినందుకు ట్రంప్ అతన్ని పబ్లిక్గా పొగిడాడు, అది వేరే సంగతి. పాయింట్ ఏంటంటే ఒక మనిషి ఏ స్థితిలో ఉన్నా, ఎంత ధనవంతుడైనా వేరే మనిషి మీద చేయి చేసుకుంటే, సరిగ్గా పనిచేసే వ్యవస్థలుంటే దానికి ఫలితం అనుభవించాల్సిందే. 2021లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ వాకబౌట్లో ఉన్నప్పుడు, అంటే పబ్లిక్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక గుంపు దగ్గరికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే ఆ గుంపులోని వ్యక్తి ప్రెసిడెంట్ని చెంప మీద కొట్టాడు. చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఆ కొట్టిన వ్యక్తి 4 నెలల జైల్లో ఉన్నాడు. మ్యాక్రోన్ కూడా హుందాగా రియాక్ట్ అయ్యాడు. హింసని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించనని, దీన్ని ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్లా మాత్రమే చూడాలని చెప్పి ఆ మ్యాటర్ని అక్కడితో ముగించేశాడు. మ్యాక్రోన్ తిరిగి కొట్టకపోవడమే కాదు, అతని చుట్టుపక్కల ఉన్న 100 మాగదులు కూడా ఆ కొట్టిన వ్యక్తిని ఏమీ చేయకుండా పోలీసులకు అప్పగించారు, లేదా పోలీసులే అతన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. మరి మన దగ్గర తాజా అంశం చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలోని గండబోయినపల్లె టోల్ గేట్ సిబ్బందిపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ ప్లాజా మేనేజర్ రవితో పాటు సిబ్బందిపై దాడి చేశారు. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపుతారా అంటూ రెచ్చిపోయారు. మహిళా ఉద్యోగి శ్రీలతపై దాడి చేశారు. మేనేజర్ రవిని కొట్టుకుంటూ లాకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటిని బట్టి మీకేమర్థమైంది? పరిణితి చెందిన ప్రజాస్వామ్యం, స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థలో ఉంటే ప్రజలు నాయకుల్ని అదుపులో పెట్టడానికి ఏమాత్రం సందేహించరని. అలానే అడ్డగోలుగా ప్రవర్తించే నాయకుల్ని
వ్యవస్థలే అదుపులో పెడతాయని. అవునంటారా కాదంటారా? దీని అర్థం మేము నాయకుల్ని కొట్టమనో లేదా మొహం మీద బూతులు తిట్టమనో చెప్తున్నామని కాదు. వ్యవస్థలో కింద లెవెల్లో ఉన్న మామూలు వ్యక్తికి కూడా నాయకుడంటే అది దేశ ప్రధానమంత్రి అయినా పంచాయతీ సర్పంచ్ అయినా ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడిపడే వ్యక్తి కాదు అనే అవగాహన ఉండాలని. కానీ మన దగ్గర దీనికి పూర్తిగా విరుద్ధం. పెద్ద నాయకుడనే కాదు, చిన్న కార్పొరేటర్ వచ్చినా, మండల తహసీల్దార్ వస్తున్నా మనం చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఈ భావనే మన సినిమాల్లో కూడా కనపడుతుంది. ప్రజాసేవకుడైన కార్పొరేటర్కి ఫోన్ చేయగలగడం కూడా ఒక గొప్పతనంగా భావించే సమాజాన్ని మనం నిర్మించుకున్నాం. మన అవగాహన రాహిత్యానికి మంచి ఉదాహరణలు మన చుట్టుపక్కల ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. రాష్ట్ర శాసనసభలో స్పీకర్కి ఉన్నన్ని అధికారాలు, బాధ్యతలు ఇంకెవ్వరికీ ఉండవు. అది రాజ్యాంగబద్ధమైన పదవి. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించటం, సభ్యులని అదుపులో పెట్టడం, చర్చల్లో గొడవలు లేకుండా చూడటం, సభలో అల్లర్లు చేసే వాళ్ళని బయటికి పంపించడం, బిల్లులు సక్రమంగా పాస్ అయ్యేలా చూడడం ఆయన విధులు. ఈ స్పీకర్ బాధ్యతలు చూసిన ఎవరికైనా ముందుగా తట్టేది వాళ్ళకి ఓపిక అవసరమని. 150కి పైగా సభ్యులుండే ఒక సభని సహనంతో నడిపించడం కత్తి మీద సాము. సభ్యుల మాటలకి ఎమోషన్కి గురి కాకుండా తనకొచ్చే కోపాన్ని అదుపులో పెట్టుకొని సభని హుందాగా నడిపించడం అవసరం. మరి ఈ క్వాలిటీ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్కు ఉందా? తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ఒక మంచి మాట అంటారు. బతికే ఇంటిలో, నివసించే వీధిలో, ఉండే ఊళ్ళో సమానత్వం, ప్రజాస్వామ్యపు పద్ధతి పాటించలేని వ్యక్తి అకస్మాత్తుగా చట్టసభలలోకి వెళ్ళగానే డెమోక్రాట్, ప్రజాస్వామ్యవాది అయిపోడు అని. ఈ మాటతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఎంతో ఓపికతో ప్రవర్తించాల్సిన ప్రస్తుత స్పీకర్ అలా ప్రవర్తిస్తున్నాడా? ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు తన చేతల్లో, మాటల్లో, వ్యవహారాల్లో ఆ ఓపిక, సహనం చూపిస్తున్నాడా? మీరే చూడండి. అయ్యదేవర కాళేశ్వరరావు గారి లాంటి వాళ్ళు పనిచేసిన స్థానంలో ఈరోజు ఇలాంటి వాళ్ళని మనం కూర్చోబెట్టాం. పబ్లిక్లో తిట్టడాలు, మీసాలు మెలయడాలు, చెంప మీద కొట్టడాలు ఒక గొప్పతనంగా, నాయకత్వ లక్షణంగా ప్రస్తుత స్పీకర్ భావిస్తున్నారు. మా దృష్టిలో అయితే ఆయన తప్పేమీ లేదు. ఎందుకంటే ఇన్ డెమోక్రసీ పీపుల్ గెట్ ద లీడర్స్ వాట్ దే డిజర్వ్ అని ఒక మాట ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అర్హతని బట్టే నాయకులు తయారవుతారు అని. మన అర్హత ఇంతే. ఇంకో నెహ్రూనో, ప్రకాశం పంతులో, దామోదర సంజీవయ్యనో మనకు తగరవు. వాళ్ళు మన లెవెల్ కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు అసలొద్దు. మనకిప్పుడు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్లే కావాలి. పైగా వాళ్ళు అలా చేస్తుంటే జేజేలు కొడతాం. అదంతా కాదు. అసలు హైలైట్ ఏంటంటే అలా చెంపదెబ్బ కొట్టించుకోవడం ఒక అవమానంగా కాక అదొక మామూలు సంఘటనలా భావిస్తూ దాని మీద తప్పు పట్టే వాళ్ళ మీదే కేసులు పెడతామని కొట్టించుకున్న వాళ్ళే తిరిగి బెదిరించడం. అసలు చాలా చిన్న సంఘటన అది. ఆయన మా కడుపు చూసి అన్నం పెట్టే వ్యక్తి మా మీద కసురుకుంటారు, మమ్మల్ని ఒక మాట అంటారు. ఆయనకి ఆ హక్కు ఉంది. మేము పడతామండి, కొట్టించుకుంటాం, తిట్టించుకుంటాం. మీకేంటి నొప్పి? ఎందుకని రాజ్యం చేస్తున్నారు? ప్రతి ఒక్కరి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఇగో పత్రిక ముఖంగా చెప్తున్నాం సార్. గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అని నిరూపించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. కారణం, మనకి బడుల్లో అక్షరాలు నేర్పిస్తారు కానీ హక్కులు నేర్పించరు. అలాగే ఆ వ్యక్తిని కొడుతున్నప్పుడు అక్కడ చాలామంది పోలీసులు కూడా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా అది తప్పు అని చెప్పే సాహసం చేయలేదు. అంతేలే, చట్టాలు మన కోసం కానీ నాయకుల కోసం కాదు కదా. చివరగా మనలో చాలామందికి తెలియంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉండేవి రెండే వర్గాలు, రెండే సంఘాలు, రెండే ముఠాలు, కేవలం రెండంటే రెండే గుంపులు. ప్రజలు, ప్రజా సేవకులు, అంతే. అంతకంటే ఎక్కువ విభజన లేదు. ప్రజలంటే మీరు, నేను, మనం అందరం. ప్రజా సేవకులంటే రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు. మనం పార్టీల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో ఎంత ఎక్కువ కొట్టుకొని విడిపోతే ఈ నాయకులకి, అధికారులకి అంత లాభం.
అలాగే బుర్రకు పని చెప్పకుండా గొర్రెల్లా ఈ నాయకుల వెంట ఎంత తిరిగితే వాళ్ళు అంత పైకి వెళ్తారు. కాబట్టి ఈ 2 వర్గాల్లో మీరే వర్గమో తెలుసుకొని మీ హక్కుల మీద అవగాహన పెంచుకొని మన పార్టీ నాయకుడు అపోజిషన్ పార్టీ కార్యకర్తను కొట్టినా అది మనల్ని కొడుతున్నట్లే అనే భావన మీలో కలిగి మన హక్కుల కోసం పోరాడదాం. అంటే ఒక నాయకుడు ఎవరన్నా సాధారణ పౌరుణ్ణి తిట్టినా కొట్టినా మీరు ఏ పార్టీ వారైనా గుర్తించాల్సింది ఆ నాయకుడు కొడుతుంది మనల్లో ప్రజల్లో ఒకడినే అని. ఆ అవగాహన వచ్చిన రోజు మనం ప్రజాస్వామ్యపు పురోగతిలో ఒక అడుగు ముందుకు వెళ్ళినట్లు. ఆ స్పృహ మనందరిలో రావాలని కోరుకుంటూ కుతూహలంగా ఉండండి, కుతూహలశాలని చూడండి.